హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను అయితే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజుకి అయితే మన అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో ఈరోజుకి మన బర్డ్స్ వచ్చేసి 39 డేస్. సో 39 డేస్లో మన మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను. సో అలాగే మీరైతే ఈ వీడియోని అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు అనేది అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక రౌండ్ అయితే వేసుకున్నాము. సో రౌండ్ వేసుకొని సో ఎక్కడైనా మోటాలిటీ అనేది చూసుకున్నాము. సో ఈరోజుకి మన మోటాలిటీ వచ్చేసి 5 అయినాయండి. సో ఎందుకంటే కొన్ని బర్డ్స్ అనేవి వెయిట్ కూడా ఉండి కూడా కొన్ని మోటాలిటీ కూడా అవుతాయి. సో ఎందుకంటే కొన్ని ఓవర్ వెయిట్ అవుతాయి. సో అలా అయినప్పుడు కూడా మోటాలిటీ అవుతాయి. సో నార్మల్గా అయితే మనకైతే మోటాలిటీ అయితే అయినాయండి. సో తర్వాత మళ్ళీ మనము లిటర్ అనేది దున్నడం అయితే స్టార్ట్ చేస్తామండి. సో ఈరోజుకు 39 డేస్ కూడా మనము సో పొట్ట అనేది దున్నుకుంటున్నాం. సో లాస్ట్ 40 డేసు సో మనకు 41కు లేకపోతే 42కు అయితే లిఫ్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఇది కంప్లీట్ అయిపోయాక మనం వాటర్ టింకల్ అనేది క్లీన్ చేసుకుంటాం. సో క్లీన్ చేసుకున్నాక మళ్ళీ మనము వాటర్లో అనేది సో అస్టిక్ యాసిడ్ అండ్ అక్వా ట్యాబ్ సో ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. ఎందుకంటే మనకు లిఫ్టింగ్ స్టేజ్ వచ్చినాయి కదా, కోళ్ళు పెద్ద అయినాయి కదా, ఏం కాదులే అని అనుకోవద్దు. సో 1 డే కూడా ఏదైనా అయ్యే సమస్య కూడా మనకు తెలియకుండా కానీ ఎదురవుతుంది. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే సో ఇవన్నీ మనము క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ వాటర్లో శానిటైజర్ అనేది మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. సో ఎందుకంటే మనకు వెయిట్ కూడా కావాలి, మనకు బాడీ వెయిట్ అనేది రావడం ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది. సో అలాగే ఏంటంటే సో నైట్ అనేది మనకు కొన్ని బర్డ్స్ అనేది లిఫ్టింగ్ అయితే జరిగినాయండి. సో అది ఏ విధంగా అంటే ఒక షెడ్లో అనేది మనకు బర్డ్స్ సో కొన్ని తట్టుబడ్డాయి, అంటే కొంచెం తక్కువ ఉన్నాయి. సో వేరే మన పక్క పొంటి ఇంకోటి బర్డ్స్ షెడ్ ఉంది. సో సేమ్ కంపెనీ వాళ్ళది కూడా. సో వాళ్ళది లిఫ్టింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళది ఏజ్ వచ్చేసి 42 డేసు. సో అలాగే 42 డేస్లో వాళ్ళ లిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. సో అందులో ఒక 200 బర్డ్స్ వాళ్ళకి కావాలంటే సో మన బర్డ్స్ నిన్నటికి 38 డేస్ కదా, మరి మీకు ఎంత వెయిట్ కావాలని వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు మనకు ఎంత వచ్చినా సరే మేము తీసుకెళ్తాం, ఎందుకంటే మాకు మళ్ళీ లాంగ్ వేరే షెడ్ పోయి మళ్ళీ మేము లిఫ్ట్ చేసుకొని సో రావడంతో మాకు లేట్ అయిపోతుంది. సో ఎంత వచ్చినా సరే మేము లిఫ్టింగ్ అయితే చేసుకుంటామని అన్నారండి. సో అదేవిధంగా అయితే నేను కూడా ఏం చెప్పానంటే ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తే ఎట్లుంటుందని మన సూపర్వైజర్తో అంటే వాళ్ళు ఏమన్నారంటే సో ఏం కాదులే, ఎందుకంటే వాళ్ళకు అవసరం ఉన్నాయి ఇప్పుడు. సో మళ్ళీ వాళ్ళు వేరేదికి ట్రాన్స్ఫర్ పోవాలంటే ఎక్కువ వాళ్ళకు బడ్జెట్ అవుతుంది. సో అందుకని మీరు ఇవ్వండి అని అంటే సో సరేలే అని నేనైతే 200 బర్డ్స్ అయితే లిఫ్టింగ్ అయితే చేయించానండి. సో లిఫ్టింగ్ వాళ్ళే వచ్చారు, వాళ్ళే చేసుకోరండి. ఎందుకంటే మన లేబరు ఆ టైంకు అరౌండ్ 10 o'clock. సో ఆ టైంకు మన లేబర్ అనేది లేరు. సో మన లేబరు టైమింగ్ చెప్తే వాళ్ళు రెడీ అవుతారు. సో ఆల్మోస్ట్ మనకు 42 డేస్ దాకా మనం లిఫ్టింగ్ అయితే చేయమని అన్నాం కదా. సో అందుకని అలా వాళ్ళ లేబర్ కూడా రాలేదు. సో అలాగనే మనకు లిఫ్టింగ్ అయితే జరిగింది. సో మనకు లిఫ్టింగ్ జరిగినాక యావరేజ్ వెయిట్ మనకు నిన్నటికి జరిగిన వెయిట్ ఎంత వచ్చిందంటే మనకు 2.1 దాకా వచ్చిందండి. సో అలాగే 2.1 అంటే మనకు 42 డేస్ వరకే మనము అర్థం చేసుకోవాలి ఎంత వెయిట్ వస్తుంది అనేది. సో చూద్దాము 42 అంటే సో 42 డేస్ లేకపోతే 43లో కూడా మనకు లిఫ్టింగ్ చేసే ఛాన్సులు ఉన్నాయి. సో ఆ విధంగా అయితే చేస్తారు, ఓకేనా. కొన్ని సందర్భాలలో ఆ విధంగా అయితేనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన షెడ్లో మొత్తం క్లియర్ అయిపోయాక పక్కపొంటి షెడ్లో కొన్ని 1 day 2 day లేట్ ఉన్న షెడ్లో కూడా లిఫ్టింగ్ పెట్టే ఛాన్సులు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు బర్డ్స్ అవసరం ఉంటాయి కాబట్టి సో కొన్ని అయితే మనం అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే కంపెనీది కాబట్టి మనం వాళ్ళు ఎప్పుడు చెప్పినా మనం తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనది ఏంటంటే సో 42 43కి మనకు ఎంత వెయిట్ ఉంటే అంత మనకు నయమండి. సో ఎందుకంటే వెయిట్ బట్టే మనకు ₹1 అనేది కట్టిస్తారు కదా. సో అందుకని నేను అంటున్నాను ఆ వెయిట్ ఉంటేనే మనకు ఏదైనా, ఎందుకంటే FCR ఇట్లా ఏదైనా పోయిందంటే సో మనకు వెయిట్ వచ్చిందనుకో, వెయిట్తోని మనము 1 కిలోకు 4.5 లెక్క హిసాబ్ చేసుకున్నా కానీ మనకు ఒక టన్ను ఎక్కువ వచ్చినా కానీ మనకు లాభమే కదా. సో అందుకనే బర్డ్స్ మంచిగా ఉన్నప్పుడు మనము లిఫ్టింగ్ తొందరగా చేపియనియద్దు, కొంచెం ఆప్ తీసుకోవాలి.
ఈ అత్యవసర పరిస్థితిలో కంపెనీ వాళ్ళు పుష్ చేస్తారు కంపల్సరీ. ఈరోజు అయితే నేను లిఫ్టింగ్ అయితే చేస్తున్నానంటే అది మన చేతిలో లేదు, వాళ్ళు అన్నప్పుడు కంపల్సరీ మనం అయితే పెట్టాలి. ఓకేనా? సో ఓకే గ్యాస్, ఈరోజుకి అయితే మన 39 డేస్కు ఈ విధంగా అయితే మేనేజ్మెంట్ అయితే జరిగింది. సో మళ్ళీ రేపటి 40 డేస్లో ఏమేమి అవుతుంది అనేది సో నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. అంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.